ఇది కొట్టినాక ఎన్నడూ లేదు సార్, ఈ సంవత్సరం బాగుంది సార్. ఇది బాగుంది. మీకు ఎన్నడూ లేదు సార్, ఇంత రిజల్ట్ రాలే. రిజల్ట్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 12 సంవత్సరాల నుంచి ఉంది సార్. 12 సంవత్సరాల నుంచి పచ్చిమిర్చి చేస్తున్నావు, కానీ ఎన్నడూ ఇంత మంచిగా అనిపించలేదు. కాస్ట్ కూడా తక్కువ ఉంది. ఓకే, మీరు వేసినారా? మేము వేసినాం సార్. మీరు ఎన్ని ఎకరాలు వేసినారు? మేము 2.5 ఎకరాలు వేసినాం. మీరు 2.5 ఎకరాలు వేసినారు. మీరు కూడా అద్వైత సేమ్ టు సేమ్ మందులు వాడుతున్నాం. మీరు ఇప్పుడు ఫీల్డ్ మీద వీళ్ళు వస్తున్నారు, మొత్తం వాడుతున్నాం సార్. మీరు ముగ్గురు వాడుతున్నారు, ఇవే వాడుతున్నారు. గత ఇయర్ ట్రిప్స్ కి, పురుగుకి అన్నిటికి పని చేస్తుంటారు. ఇప్పుడు ముడత వస్తుంది కదా సార్, ముడత ఏ ప్రభావం అయితే వస్తుందో దానికల్లా కొంచెం కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మేము 4 రకాలు తీసుకోవాలి సార్. స్టోర్ పోతే 4 రకాలు తీసుకోవాలంటే ఒకటి 1000 రూపాయలు, 4000 రూపాయలు అవుతుంది. ఇది వచ్చేసి 4 రకాలకు పని చేస్తుంది కాబట్టి ఒకటే వాడుతున్నాం సార్. ఒకటే వాడుతున్నారు కాబట్టి మీకు సేఫ్ జోన్ లో ఉన్నారు. సేఫ్ జోన్ లో ఉన్నాం. తక్కువ ఖర్చు అవుతుంది. రిజల్ట్ కూడా అట్లే ఉంది సార్. 100% రిజల్ట్ ఉంది. చూడండి సార్ పైన అంతా ఏ విధంగా ఉంది అనేది. మొగ్గలు అంటే మామూలుగా మందులు కొడితే, కొన్ని మందులు కొడితే ఏమైందంటే కనుపు దూరం వస్తుంది సార్, సార్. కానీ ఇది కొట్టడం వల్ల ఎట్లా వచ్చింది చూడండి, చిన్నగా వచ్చింది కదా. కనపలు దగ్గర ఉన్నాయి సార్. కూడా స్టార్ట్ అయింది మొదట్లో కొట్టినప్పుడు సార్. ఇది ఇదో అప్పుడు కొట్టినప్పుడు ఇట్లా ఇంత ఉన్నాయి సార్ కనుపలు. ఇప్పుడు మనం అద్వైత, నందక వాడడం వల్ల దగ్గర వచ్చినాయి సార్. చూడ చిన్న ఆకులు కూడా నీకు చిట్టి ఆకులు రావడం నీకు తెలిసిపోతుంది. కనుపులు అదే సార్, చిన్న కనుపులు. ఇదొక కనుపు పూత స్టార్ట్ అవుతుంది. కాబట్టి మామూలుగా మందులు కొడితే ఏమైతుందంటే పెద్ద కనుపులు వస్తాయి. ఎక్కువ వస్తుంది సార్. అంటే ఎదుగుదల అనేది పెరుగుతుంది కానీ కాపు అనేది ఉండొచ్చు. కనుపులు దూరంగా వస్తుంది. నీకు చెట్టు పెద్దగా వేయడం ముఖ్యం కాదు, కనుపులు దగ్గర రావాలి మొక్కకి. అప్పుడు దిగుబడి పెరుగుతుంది. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి. నమస్తే అండి, కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామర్లకోట గ్రామానికి వచ్చినామండి. రైతు రఘురాముడు పచ్చిమిర్చి సాగు చేసినాడండి. పచ్చిమిర్చి ఏ విధంగా సాగు చేస్తున్నాడు, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో పచ్చిమిర్చికి విపరీతమైన వైరస్, దిగుబడి రాక రైతులు విపరీతంగా నష్టపోతున్నారండి. పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు. కానీ రైతు తోట చూస్తే మాత్రం చాలా మంచి ఎగురు వస్తుందండి. ప్లస్ మొక్క కూడా హెల్దీగా పెరగడం, ఇప్పుడే పూత స్టార్ట్ అయిందండి. ఇప్పటికీ 40 రోజులు అయింది పంట వేసి. అసలు సాగు విధానం ఏ విధంగా చేస్తుండో రాముడిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాముడు. నమస్తే సార్. ఎన్ని ఎకరాలు వేసినావు మిర్చి? ఇది ఎకరం బాగుంటుంది సార్. ఎకరం బాగుంటుందా? ఓకే. ఎప్పుడు వేసినావు, ఎట్లా వేసినావు? ఇది మే నెల 11వ తేదీ వేసినా సార్. మే నెల 11వ తేదీ వేసినావు. ఓకే. ఎప్పుడు అంటే మే నెల 11 ప్రస్తుతానికి 40 రోజులు అయింది కదా. ఇప్పుడు మీరు ఏ విధంగా సాగు చేస్తున్నారు? అంటే మామూలుగా పచ్చిమిర్చి నేను రోడ్డు మీద వస్తుంటే చూస్తున్నాండి, బాగా వైరస్ అయింది. చూస్తుంటే కూడా చాలా హెల్దీగా లేదు మొక్క. కానీ మీ మొక్క చాలా హెల్దీగా కూడా ఉంది, పెరుగుతుంది, మంచిగా ఉంది. 40 రోజులకు మంచి పూత ఖాతా కూడా వచ్చింది. ఇప్పుడే మొక్క చూస్తే హెల్దీగా ఉంది. ఏమేమి మందులు కొడుతున్నారు? అందులో సార్. ఏంటివి? అద్వైత. ఓకే. ఇది నందకనా? ఓకే. అంటే ఇది ఒకసారి కొట్టినారు, ఇది ఒకసారి కొట్టినారు అంతేనా? ఒకసారి అద్వైత కొట్టినారు, ఒకసారి నందక కొట్టినారా? ఓకే. ఎట్లా కొట్టినారు ఇది? ఇది మామూలుగా పెట్రోల్ ట్యాంక్ తో కొట్టారు. పెట్రోల్ ట్యాంక్ ఎన్ని లీటర్లు? 20 లీటర్లు వస్తుందా? 20 లీటర్లకు ఎన్ని అంటే మామూలుగా 20 లీటర్ అంటే ఎన్ని పంపులు కొడతాం మొత్తం దీనికి? 16 ట్యాంకులు కొడతారు. ఓకే. 1/2 లీటర్ 200 లీటర్లు కొట్టినావు. ఓకే. ఎట్లా అనిపించింది కొట్టడం వల్ల? ఇది కొట్టినాక ఎన్నడూ లేదు సార్, ఈ సంవత్సరం బాగుంది సార్. ఇది బాగుంది. మీకు ఎన్నడూ లేదు సార్, ఇంత రిజల్ట్ రాలే. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 12 సంవత్సరాల నుంచి ఉంది సార్. 12 సంవత్సరాల నుంచి పచ్చిమిర్చి చేస్తున్నావు, కానీ ఎన్నడూ ఇంత మంచిగా అనిపించలేదు. ఈ సంవత్సరం మంచిగా అనిపించింది. ఓకే. ఎప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి కొడుతున్నావు ఇది? నేను ఇది 6 రోజులకు 6 డేస్ కి ఒకసారి 7 డేస్ కి ఒకసారి కొడుతున్నావు. ఇది ఒకసారి కొడుతున్నావు, అదొకసారి కొట్టినావు, ఈ 2 కొడుతున్నావు. ఇది ఒకసారి అదొకసారి, అంటే 7 డేస్ మధ్యలో గ్యాప్ ఇస్తున్నావు. కొట్టడం వల్ల ఏం గమనించినా కొట్టక ముందు ఎట్లుంది? కొట్టక ముందు వేరే విధంగా ఉన్నాయి సార్. అంతా ఇప్పుడు మన బయలు పొలాల్లో మన ఎట్లా ఉన్నాయో వైరస్ తో ఉన్నాయి కదా. అవును. తర్వాత మందు వాడిన తర్వాత ఇదంతా ఈ లేతదనం వచ్చింది, మంచిగా వచ్చింది, నీట్ గా వచ్చింది సార్. నీట్ గా వచ్చింది. అంటే దోమ గాని, నల్లి గాని, త్రిప్స్, మైడ్స్ ఉంటాయి కదా. అసలు 2-3 రోజులు పచ్చిమిర్చి తగ్గిపోయింది. అంటే పచ్చిమిర్చి విపరీతమైన తెగుళ్ళు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల వల్ల. పచ్చిమిర్చి కాదు, పండు మిరప కాదు, విపరీతమైన 1,50,000 పైన మందులకే ఖర్చు చేస్తుంది రైతు. భయం అయితే సార్ ఇప్పుడు ఈ పచ్చిమిరప పెట్టాలంటేనే భయం. మునేడిపోయింది ఈ సంవత్సరం. అటువంటి 2-3 సంవత్సరాలు పోయింది. గత ఇయర్ ఏమేమి మందులు వాడినారు? ఎట్లా మామూలు ఏ సాగు చేసినావు? అప్పుడు
అట్లా లోకల్ వేరే కంపెనీ వాడుతున్నాయి సార్ అది. కానీ మనకి ఇప్పుడు గిరి వాళ్ళు వస్తున్నారు ఫీల్డ్ మీద, గిరి పుల్లయ్య వాళ్ళు వచ్చి ఇదంతా చూడడం వల్ల ఈ అద్వైత నందక ఇవాళ ఫీల్డ్ కి వచ్చి మీకు ఏమైనా చూసి మందులు ఇస్తున్నారు. ఓకే ఓకే, చూసి మందులు ఇవ్వడం వల్ల మీరు సేఫ్ సైడ్ లో ఉన్నారు. ఓకే, ఒకసారి అద్వైత అదే తెల్లదోమ ఉందా, త్రిప్స్ ఉందా, మైట్స్ ఉన్నాయి అంటే దాన్ని బట్టి మీకు రోగాలను బట్టి ముడతను బట్టి మీకు ఇస్తున్నాడు కాబట్టి మీకు బయటపడ్డారు. మంచిగా ఉంది. ఓకే, ఎప్పుడు వస్తుంది ఇది క్రాప్? ఇది 50-55 డేస్ కల్లా వస్తుంది సార్. 50-55 డేస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నట్టుంది. పూత గీత బాగుంది. లాస్ట్ ఇయర్ ఖర్చులు ఉన్నాయి, ఈ ఇయర్ ఖర్చులు ఏమైనా తగ్గించినారా, పెంచినారా? అంటే విపరీతమైన ఖర్చు కదా లాస్ట్ ఇయర్ వచ్చేసి సార్. ఒకటి మీకు 11 ట్యాంకులు కొట్టే మందులకు 2000-3000 అవుతుండే బిల్లు. 11 ట్యాంకులకు. ఈ సంవత్సరం అరుదుకు వచ్చింది కదా సార్ ఇది. నందకను అద్వైత కాస్ట్ కూడా తక్కువ ఉంది. ఓకే, మీరు వేసినారా? మేము వేసినాం సార్. మీరు ఎన్ని ఎకరాలు వేసినారు? మేము 2.5 ఎకరాలు వేసినాం. మీరు 2.5 ఎకరాలు వేసినారు. మీరు కూడా అద్వైత సేమ్ టు సేమ్ మందులు వాడుతున్నాం. మీరు ఇప్పుడు ఫీల్డ్ మీద వీళ్ళు వస్తున్నారు, మొత్తం వాడుతున్నాం సార్. మీరు ముగ్గురు వాడుతున్నారు, ఇవే వాడుతున్నారు. గత ఇయర్ వేరే కంపెనీలు వాడుతున్నారు సార్ బాగా. ఓకే ఓకే, మీ పేరు ఏం పేరు? నా పేరు రామకృష్ణ సార్. రామకృష్ణ. ఓకే, మీరు అద్వైత నందక వాడుతున్నారు? అద్వైత నందక వాడినాం సార్. ఇవే వాడుతున్నారా? ఇవే వాడుతున్నారు. గత ఇయర్ వేరే వాడినారా? గత ఇయర్ వేరే కంపెనీలు చాలా వాడినాం సార్. ఓకే ఓకే, కానీ ఇప్పుడున్న వైరస్ ప్రభావాలకు ఆ మందులు వాడడం వల్ల రిజల్ట్ రావడం లేదు. ఓకే, ఇప్పుడు మనకి గిరి వాళ్ళు పులే వాళ్ళు ఫీల్డ్ మీద రావడం, ఈ చెట్టు పరిస్థితి ఎట్లుందో గమనించి తర్వాత ఈ మందులు ఇచ్చిన సార్. ఇవి ఇచ్చిన తర్వాతనే మనకు కొంచెం ధైర్యం అనేది ఒకటి వచ్చింది. అది అంటే పచ్చిమిర్చి అంటేనే లాస్ సార్. అసలు భయం అవుతుంది. 3 సంవత్సరాల నుంచి ఏం తీయలేదండి మీరు? కష్ట పరిస్థితులు ఉన్నా సార్. అసలు మిర్చి నాటాలనే ఆలోచన రాకుండా అయిపోయింది. అటువంటిది ఈ టైంలో మేము ఏదో ధైర్యం చేసి నాటుకున్నాము. ఇది ఎకరన్నర పొలంలో ధైర్యంగా నాటుకున్నాం. ఇది సారన్న కొద్దిగా రేట్ల అవకాశం వస్తుందని చెప్పి నాటుకున్నాం. వైరస్ ప్రభావం గురైనా సార్ ఇది కూడా మొదట్లో. తర్వాత వీళ్ళు ఫీల్డ్ మీదకి వచ్చి పుల్లయ్య గిరి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు దీని పరిస్థితి చూసి ఈ మందులు ఇచ్చిన తర్వాతనే కొంచెం రిజల్ట్ బాగున్నాయి సార్. రిజల్ట్ వచ్చింది, బాగుంది సార్. మామూలు అయితే పచ్చిమిర్చి 4 డేస్ 5 డేస్ కు మందులు కొడతాము. ఇది 6 డేస్ సార్. ఇది 6 డేస్ తర్వాత 7 డేస్ రోజు మందులు వాడుతాం. 7 డేస్ కు మంచి పూర్తిగా 6 డేస్ అయిన తర్వాతనే వాడుతున్నాం. అంటే మామూలుగా ఇది దేనికి పనిచేస్తుంది అంటారు? అంత మామూలుగా అయితే ఇది అన్నిటికి పనిచేస్తారు. ట్రిప్స్ కి, పురుగుకి, అన్నిటికి పనిచేస్తుంది సార్. ఇప్పుడు ముడత వస్తుంది కదా సార్. ముడత ఏ ప్రభావం అయితే వస్తుందో దానికల్లా కొంచెం కంట్రోల్ అవుతుంది. మామూలుగా మార్కెట్లలో ఇప్పుడు ఇవి ఆర్గానిక్ సంబంధించిన మందులు. మామూలుగా మార్కెట్లలో మీకు దోమకు ఒక మంది ఇస్తాడు, నల్లికి ఒక మంది ఇస్తాడు, పురుగుకి ఒక మంది ఇస్తాడు, గ్రోతింగ్ ఒక మంది ఇస్తాడు. కానీ ఇది ఒక్కటే అన్నిటికీ పనిచేస్తుంది సార్. ఇప్పుడు మేము 4 రకాలు తీసుకోవాలి సార్. స్టోర్ పోతే 4 రకాలు తీసుకోవాలంటే ఒకటి 1000 రూపాయలు 4000 రూపాయలు అవుతుంది. ఇది వచ్చేసి 4 రకాలకు పనిచేస్తుంది కాబట్టి ఒకటే వాడుతున్నాం సార్. ఒకటే వాడుతున్నారు కాబట్టి మీకు సేఫ్ జోన్ లో ఉన్నారు. సేఫ్ జోన్ లో ఉన్నాం. తక్కువ ఖర్చు అవుతుంది. మళ్ళీ అందులో 6 డేస్ అవుతుంది కదా సార్. ఆడ కవర్ అవుతుంది. ప్లస్ ఇక్కడ 3 నుంచి 4 డేస్ గా మేము మళ్ళీ కొట్టాల్సిన పని వస్తుంది. అటువంటిది మాకు సేఫ్ సైడ్ లో కొంచెం బాగుంది సార్. ఇప్పుడు ఇది వాడడం వల్ల బెనిఫిట్ గా ఉన్నాం సార్. మేము మంచిగా ఉంది సార్. 100% వాడుకోవచ్చు సార్. ధైర్యంగా చెప్పుకోవచ్చు సార్. ఇవ్వచ్చు. రిజల్ట్ కూడా అట్లే ఉంది సార్. 100% రిజల్ట్ ఉంది. తెల్లదోమకి పచ్చదోమకి మొత్తం పనిచేస్తుంది, మంచిగా పనిచేస్తుంది. అవునవును, బాగుంది సార్. ఇది మీరు వేరే మీ ఫీల్డ్ ఏడు ఉంది? వాళ్ళ ఫీల్డ్ ఆడు సార్. అక్కడ వాళ్ళు ముగ్గురు కలిసి ఒకే ఏరియా సార్. ఈ ఏరియా ఉన్నందుకే మనకి గిరి వాళ్ళంతా ఒకటే ఫీల్డ్ కి వస్తున్నారు కదా. ఒక ఫీల్డ్ కి వచ్చినప్పుడు మీకు గిరి వాళ్ళు గానీ శంకర్ రెడ్డి సార్ గానీ మీకు రావడం వల్ల మీకు దోమ నల్లి ఏదో తెలిసిపోతుంది అన్నట్టు. 1 తారీఖు నాటినాడు పిల్లోడు. నాటిన ఏదో అసలు ఒక్క తోట కూడా లేదు, అన్ని తీసేసినారు. ఓకే, ఓహో ఇప్పుడు వేసిన నాటు వల్ల ఏ తోట లేదు, వైరస్ అయిపోయింది. చెడగొట్టు పరిశ్రమ. ఇంకోటి సార్ ఇప్పుడు కొంచెం ఇంకా ఉన్నాయి. ఉంది నమ్మలకోట ఏరియాలో మన కంపెనీల పేర్లు వద్దు కానీ సార్. చాలా కెమికల్ మందులు వాడినారు. అటు సైడ్ ఉండే పొలాలు వేరున్నాయి, ఇటు సైడ్ ఉండే పొలాలు వేరే ఉన్నాయి. అంటే సార్ మనం ఇది వాడిన తర్వాత వాళ్ళకి చూపించడం వల్ల ఇది వాడితే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది మేము చూపించడం. రేటే లేదు, పండు మిరప గానీ పచ్చిమిరప గానీ రేట్లు లేవు. అయినా కూడా పెట్టుబడులు ఎక్కువనే అవుతున్నాయి. రేట్లు లేవని కానీ మళ్ళీ మీరు పెట్టుబడి ఏం తగ్గిస్తలేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రైతుకైతే లాస్ అవుతుంది సార్. ఎట్టి పరిస్థితుల్లో రైతు లాస్ కావడం వల్ల ఏంటంటే మీరు ఏం చేయాలంటే పెట్టుబడి తగ్గించుకోవాలి. మీరు అనవసరంగా మీరు ఎకరానికి 3000, 2000 డబ్బాలు పెద్ద డబ్బాలు నూనెలు అవి ఏవో ఇస్తుంటారు కానీ అవి కొట్టకుండా ఒకటే అన్నిటికి పని చేస్తుంది కాబట్టి బెనిఫిట్ మీకు రైతులకి. తక్కువ ఖర్చు అవుతుంది, రిజల్ట్ కూడా బాగుంది. ఎప్పుడు వచ్చిన దీనికి ఎప్పుడు కొట్టినావు సార్? ఇది 6 డోస్ ఒకసారి కదా. ఇప్పుడు 4 రోజుల పైన అయింది. చూడండి సార్ పైన అంతా ఏ విధంగా ఉంది అనేది. మొగ్గలు అంటే మామూలుగా మందులు కొడితే కొన్ని మందులు కొడితే ఏమైందంటే కనుపు దూరం వస్తుంది సార్. పెద్ద సార్. కానీ ఇది కొట్టడం వల్ల ఎట్లా వచ్చింది చూడండి, చిన్నగా వచ్చింది కదా. కనపాలు దగ్గర ఉన్నాయి సార్. కూడా స్టార్ట్ అయింది. మొదట్లో కొట్టినప్పుడు సార్ ఇది
అప్పుడు కొట్టినప్పుడు ఇట్లా ఇంత ఉన్నాయి సార్ కనుపులు. ఇప్పుడు మనం ఈ అద్వైత నందక వాడడం వల్ల దగ్గర వచ్చినా సార్ చూడ చిన్న చిన్న ఆకులు కూడా నీకు చిట్టి ఆకులు రావడము నీకు తెలిసిపోతుంది కనుపులు. అదే సార్ చిన్న కనుపులు, ఇదొక కనుపు ఇదొక కనుపు పూత స్టార్ట్ అవుతుంది. కాబట్టి మామూలుగా మందులు కొడితే ఏమైతుందంటే పెద్ద కనుపులు వస్తాయి. ఎక్కువ వస్తుంది సార్, అంటే ఎదుగుదల అనేది పెరుగుతుంది కానీ కాపు అనేది ఉండొచ్చు. కనుపులు దూరంగా వస్తుంది. నీకు చెట్టు పెద్దగా వేయడం ముఖ్యం కాదు, కనుపులు దగ్గర రావాలి ముక్కకి. అప్పుడు నీకు దిగుబడి పెరుగుతుంది. నీకు పెద్దగా లోతు వచ్చి నీకు కనుపులు దూరం వచ్చినా నష్టమే కానీ లాభం లేదు. తర్వాత తొందరగా నీకు రోగాల బారిన పడుతుంది అన్నట్టు. ఇది కానీ చిన్న రూపం ఉండదు కాబట్టి ఆర్గానిక్ రూపం కాబట్టి ఆర్గానిక్ గుబురుకు వస్తుంది. అవును, కనుపులు దూరంగా రాదు. అదే సార్ కెమికల్ మందులు వచ్చేసి ఆన్ ది స్పాట్ రిజల్ట్ చూపించి అప్పటికప్పుడు చూపించి వెళ్ళిపోతాయి సార్. ఇది మీరు 100% ఆర్గానిక్ కాబట్టి 6 days తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ మందులు ఇస్తున్నారు. మనం ఎక్కువ రోజులు ఉంటుంది, టైం కేటాయిస్తున్నాం కదా సార్ దానికి బాగా. దానివల్ల ఇప్పుడు 2 సార్లు స్ప్రేయింగ్ చేసేది ఒక్కసారి చేస్తున్నాం మనం. బాగుంది. 4 రోజులకు ఒకసారి చేసే బదులు 7 రోజులకు చేస్తున్నాం కదా సార్ మేము. 2 సార్లు కవర్ అవుతుంది మాకు. ఇదండి మన కర్నూలు జిల్లా వాసి రామల్లకోట రైతు రామకృష్ణ గాని, జనార్దన్ గాని, రాముడు గాని వీళ్ళందరూ అద్వైత నందక వాడడం వల్ల ఖర్చులు తగ్గించుకోవడము ప్లస్ మార్కెట్ లో రకరకాల మందులు, అదే దోమకు గానీ, నల్లికి గానీ, పురుగు గానీ, గ్రోతింగ్ గానీ ఇన్ని రకాల మందులు వేయడం వల్ల రైతుకు ఎక్కువ ఖర్చు రావడము ప్లస్ పెట్టుబడి ఎక్కువ కావడం వల్ల రైతు నష్టపోయినండి. 3 సంవత్సరాల నుంచి నష్టపోతున్నామండి. ఇప్పటి వరకు ఈ టైంలో మేము పచ్చిమిర్చి యాక్చువల్గా వేసి తీసేసిన రైతులు ఉన్నామండి లాస్ట్ ఇయర్. కానీ ఈ సంవత్సరం పచ్చిమిర్చి చాలా బాగుందని నందక అద్వైత వాడడం వల్ల 6 రోజులకు ఒకసారి మందు కొట్టడం వల్ల నీకు మామూలుగా ఎక్కువ అంటే 4 days కొట్టే మందు 6 రోజులకు వెళ్ళిపోతుంది. కానీ అన్ని రకాల పురుగులకి, దోమకి మందు కొట్టడం వల్ల మంచి రిజల్ట్ వచ్చిందని చెప్తున్నాడండి.